తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని సోమవారం రాగనేడు గ్రామస్తులు ఏకమై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. మా ఊరు పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, విమానం వస్తుంది, మండలానికి సరైన గౌరవం గుర్తింపు రాగినేడుతోనే లభిస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపల్లి మండల పరిధిలోని రాగనేడు గ్రామాన్ని రూరల్ మండలంగా ప్రకటించాలని తంగెడ రాజేశ్వరరావు నాయకత్వంలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాజేశ్వరరావు మాట్లాడుతూ చిన్న జిల్లాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండల కేంద్రాన్ని జిల్లాగా మార్చారని తెలిపిన ఆయన రూరల్ మండలాన్ని రాజకీయ కారణాల వల్ల ఏర్పాటు చేయలేదన్నారు. మళ్లీ కొత్త మండలాల అంశం తెర మీదకు రావడాన్ని స్వాగతించిన ఆయన మండల కేంద్రానికి ఉండవలసిన అన్ని అర్హతలు రాగనేడు గ్రామానికి ఉన్నాయన్నారు. 13 గ్రామ పంచాయతీలకు సమాన దూరంలో ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయదలిచిన ఎయిర్పోర్టుల జాబితాలో రాగనేడు పేరు ఉండటం గమనించాలని కలెక్టర్ కు వివరించారు. రాగనేడును రూరల్ మండలంగా ప్రకటించని పక్షంలో ఉద్యమాలకు పిలుపునిస్తామని రాజేశ్వరరావు స్పష్టం చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బుర్రా అంజయ్య, మల్కా కుమారస్వామి, మామిడిపల్లి బాపయ్య, పిప్పళ్ళ శ్రీనివాస్, గుమ్మడి విజయ్, సూత్రం పరమేశ్, తాళ్ల లక్ష్మణ్, గుర్రాల లింగయ్య, చింతపండు మల్లయ్య, కట్ల కనకయ్య, చింతపండు శంకరయ్య, మల్కా మధు, మల్కా కొమరయ్య, రామోజీల చారి, ఇల్లందుల అంజిబాబు, వేలుపుల బాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రజల పరిపాలన దృష్ట్యా చిన్న మండలాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందున ఇప్పుడు రాగనే పెద్దపల్లి గ్రామ పంచాయతీలో పెద్దపల్లి మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 13 గ్రామ పంచాయతీలు రాగనేడు గ్రామ పరిధిలోకి వస్తాయి. 1-2 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి. కాబట్టి రాగనేడు మండలాన్ని ఏర్పాటు ప్రకటించాలని అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి వేరే ఆలోచన చేయకుండా పెద్దపల్లి తర్వాత రాగనేడు మండలంగా ఏర్పాటు చేయాలని మేము కోరడానికి ప్రజావాళ్ళు ఇచ్చాము. రేపు ఎమ్మెల్యే కూడా కలిసి ఈ విషయంలో వినతి పత్రం ఇస్తాం. దీని మీద పూర్తి స్థాయిలో మేము ఏ కార్యాచరణకైనా గ్రామస్తులు అంతా సిద్ధంగా ఉన్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.